నమస్కారం. ఈరోజు మనం ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఒక పెద్ద విమాన ప్రమాదం గురించి, మ్మ్. అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 గురించి అందిన సమాచారాన్ని బట్టి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అవును. ఈ సంఘటన వివరాలు, దాని ప్రభావం, ముఖ్యంగా బోయింగ్ 787 చరిత్రలో దీనికున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, ఇది చాలా చాలా తీవ్రమైన సంఘటన అండి. మ్మ్. దీని ప్రత్యేకత ఏమిటంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సేవలు మొదలు పెట్టాక ఇదే మొదటి ప్రాణాంతక ప్రమాదం. అంటే విమానం పూర్తిగా దెబ్బతినడం. ఓ, సరే, మన దగ్గరున్న రిపోర్ట్ల ఆధారంగా ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. విన్నప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి. అసలు ఆ రోజు అంటే జూన్ 12, 2025న ఏం జరిగింది కాస్త చెప్తారా? తప్పకుండా. ఆ మధ్యాహ్నం సుమారుగా 1:38కి అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లాల్సిన ఫ్లైట్ అది. అవును. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్, దాని రిజిస్ట్రేషన్ VTANB, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అంటే ఎంతసేపట్లో? మ్మ్, దాదాపు 30-40 సెకండ్లలోపే అనుకోవచ్చు, అహ్మదాబాద్లోనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మీద ఆ, కుప్పకూలింది. అమ్మో, టేకాఫ్ అయిన వెంటనేనా? అంటే అసలు టైం లేదన్నమాట పైలట్లకి. మరి ప్రయాణికుల సంగతి? అదండి అత్యంత విషాదకరం. విమానంలో మొత్తం 242 మంది, అంటే 230 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఉమ్, కాని వాళ్లలో ఒక్కరు తప్ప మిగిలిన 241 మంది చనిపోయారు. అయ్యో. అంతేకాదు, అది బిల్డింగ్ మీద పడింది కదా, అవును. దానివల్ల కింద నేలపైన కూడా చాలా మంది, అంటే డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల సంఖ్య సుమారు 279 ఉండొచ్చని ఒక అంచనా. ఓ మై గాడ్, ఇంత ఘోర ప్రమాదంలో ఒక్కరు బ్రతికారా? నమ్మలేకపోతున్నాను. ఎవరు వారు? ఏమన్నా చెప్పారా? అవును, విశ్వాస్ కుమార్ రమేష్. అతను బ్రిటిష్ జాతీయుడు. అతను ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆశ్చర్యం. అతను చెప్పిన దాని ప్రకారం విమానం టేకాఫ్ అయిన 33 సెకండ్లకే మేడే కాల్ వినిపించిందట. మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సిగ్నల్ కదా? అవును, పైలట్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించే కోడది. ఆ కాల్ వినిపించిన వెంటనే విమానం కూలిపోయిందని, మంటల్లో తన సోదరుడు చిక్కుకుపోతే కాపాడటానికి ప్రయత్నించానని అతను చెప్పినట్లు వార్తలుచ్చాయి. అబ్బో, కేవలం 33 సెకండ్లు అంటే ఎంత సడన్గా జరిగిందో! ఈ మేడే కాల్, ఆ తక్కువ సమయం, ఇవి దర్యాప్తులో కీలకమంటారా? అసలు దర్యాప్తు ఎవరు చేస్తున్నారు? ఖచ్చితంగా ఇవి చాలా ముఖ్యమైన ఆధారాలు. దర్యాప్తైతే చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది. మన DGCA, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అవును. అలాగే AII